హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, freshers.com సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్‌ను మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ క్యాంపస్ టూర్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన దగ్గర ఉన్నారు ప్రశాంత్ సార్, డైరెక్టర్ ప్లేస్మెంట్స్, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. హాయ్ ప్రశాంత్ గారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, గీతాంజలి కాలేజీలో ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. 4వ తారీఖు నుంచి ఆగస్టు 29వ తారీఖు దాకా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవబోతుంది. సో వాళ్ళ ఆప్షన్స్ అందరూ కూడా పెట్టుకొని మన కాలేజీకి రావడం అనేది జరుగుతుంది. సో ఇట్లా వచ్చేటువంటి విద్యార్థులకి మెయిన్గా ప్రతి తల్లిదండ్రులు క్యాంపస్ ఎంత బాగుందనే దానితో పాటు, ఫ్యాకల్టీ ఎంత బాగుందనే దానితో పాటు ప్లేస్మెంట్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇంకొక వైపు నుంచి యుఎస్లో కానీ లేకపోతే అన్ని యూరోపియన్ మార్కెట్స్లో కూడా రెసెషన్ ఉంది. 2022, 23, 24 టైంలో ఈ రెసెషన్ వల్ల క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఫస్ట్ ఇయర్ అది మన ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ కూడా చాలా క్యాంపస్లో తగ్గినాయి. ఐఐటీస్, ఎన్ఐటీస్ వీటిలో కూడా ఓన్లీ 60 to 70% మాత్రమే ప్లేస్ అయిందని చెప్పేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పుంకాలుగా కథనాలు వస్తూ ఉన్నాయి. సో గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఎంత మేరకు మీ యొక్క పెర్ఫార్మెన్స్ మీ విద్యార్థులతో చేయగలిగారు? మీరు ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఏంది? ఈ కొత్తగా వచ్చేటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి మీరు ఎటువంటి భరోసా ఇవ్వగలరు వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఫస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే సార్, స్టూడెంట్స్ బేసికల్గా ఇప్పుడు మా దగ్గర గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ప్లేస్మెంట్స్ దిస్ ఇయర్ ఈజ్ ఆల్మోస్ట్ 90% అండి. ఇక్కడ రిసెషన్ అనేది ఏంటంటే, బేసికల్ ఈ రిసెషన్ వచ్చింది ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మేషన్ కోసం వచ్చిందండి. అప్పట్లో కూడా ఉండేది, 2009-10లో చూసినప్పుడు అప్పుడు కూడా రిసెషన్ ఉండేది. సో ఇండస్ట్రీ మొత్తం ఏదైతే మనం ఉన్న పాత టెక్నాలజీ, ట్రెడిషనల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఈ జావా కానీ లేకపోతే సి కానీ, C++, ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ టెక్నాలజీస్ మారుతున్నాయి. ఆ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ రావడంతో ఏంటంటే మన కంట్రీ, మన దాంట్లో ఉన్న స్కిల్ఫుల్ పర్సన్స్ కూడా ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి, ఈ ట్రాన్స్ఫర్మేషన్కి కొంచెం టైం పడుతుంది. అందుకే ఈ రిసెషన్ స్టార్ట్ అయిందండి. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ ఐటీకి ఎప్పుడు రిసెషన్, ఐటీకి ఎప్పుడు బూమ్ ఉంటుందో ఒకసారి రిసెషన్ వస్తుంది. రిసెషన్ పీరియడ్ ఏంటంటే ఓన్లీ వెన్ అ న్యూ టెక్నాలజీ కమ్స్ ఇన్ టు ద ఇండస్ట్రీ, వెన్ న్యూ టెక్నాలజీ షుడ్ బి అడాప్టెడ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇట్ టేక్స్ సమ్ టైమ్ సార్. సో ఆ కొత్త టెక్నాలజీని మనము అడాప్ట్ చేసుకుని ఆ టెక్నాలజీ ప్రకారంగా మనం మూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు అందరూ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఈ టెక్నాలజీస్కి మనము అడాప్ట్ చేసుకోవాలి. మన స్టూడెంట్స్ కూడా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని కాలేజ్లోనే వి విల్ ట్రైన్ దెమ్ ఇన్ దిస్ న్యూ టెక్నాలజీస్ అండ్ దే విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్. సో ఈ టెక్నాలజీ ఏదైతే మనకి ఇప్పుడు చాలా మంది నేర్చుకుంటాం, ఇదేమవుతుందంటే ఇట్ విల్ బికమ్ అ బిగ్ బూమ్. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ టైమ్ పీరియడ్, దిస్ స్లో డౌన్ ఇన్ ది ఐటీ ఇస్ దేర్ బికాస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు అడాప్షన్ ఆఫ్ దిస్ న్యూ టెక్నాలజీస్. ఫస్ట్ థింగ్, ఈ రిసెషన్ అనేది ఎక్కువ కాలం ఉండదు. అగైన్ మేబీ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, మేబీ 2024 అదే ఇయర్ 2024 నవంబర్ కానీ, డిసెంబర్ కానీ, జనవరిలో మళ్ళా స్లోగా పికప్ అవుతుందండి. సో దిస్ ఇస్ నాట్ ఫర్ అ లాంగ్ టైమ్. సో 90% ప్లేస్మెంట్ చేసినారని మీరు చెప్తారు. 90% చేసాం సార్. సో ఐఐటీస్ లో కూడా 70% ప్లేస్మెంట్ అయినాయని ఒక పక్క అంటూ ఉంటే, మీరు 90% ప్లేస్మెంట్ ఎలా చేయగలిగారు? దీంట్లో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటి? మా దగ్గర ఏంటంటే సార్, బేసికల్ గా కొన్ని కాలేజెస్ ఏంటంటే ఒక 20, 25, 30 కంపెనీస్ వస్తాయేమో, కానీ మేమైతే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 90+ కంపెనీస్ ని ఇన్వైట్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ చేయించాం, ఆపర్చునిటీస్ ఇప్పించాం సార్. ఇందులో ఏంటంటే లాస్ట్ ఇయర్ చూస్తే 2023లో వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ 75 కంపెనీస్ వేర్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ మినిమమ్ ఆఫ్ 2 ఆఫర్స్ అండి. 2 ఆఫర్స్. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అరౌండ్ అంటే మా దాంట్లో ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఫర్ ప్లేస్మెంట్ ఈజ్ అరౌండ్ 800 అండి. 800లో కనీసం యావరేజ్గా చూస్తే ఒక స్టూడెంట్కి 2 ఆఫర్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 1400+ ఆఫర్స్. సో ఈ మ్యాజిక్ ఏంటో చెప్తారా సార్? అంటే మీ ప్లేస్మెంట్ రోడ్ మ్యాప్ ఏంటి, అంటే మీ యొక్క ట్రైనింగ్ రోడ్ మ్యాప్ చెప్తారా? ఏంటంటే సార్, వీ హ్యావ్ గుడ్ ర్యాపో, వీ బిల్డప్ అవర్ నెట్వర్క్ విత్ ది హెచ్ఆర్స్. ఒక హెచ్ఆర్ కానీ ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు వీ డోంట్ టాక్ అబౌట్ ఓన్లీ ప్లేస్మెంట్ విత్ ద కంపెనీ, వీ టాక్ అబౌట్ అన్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్. అంటే ఏంటి, వీ టెల్ దమ్ టు ఐడెంటిఫై ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టూడెంట్, ద పొటెన్షియాలిటీ ఆఫ్ ద స్టూడెంట్, అండ్ వీ నర్చర్ ద స్టూడెంట్ అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ నీడ్స్. వాళ్ళని ట్రైన్ చేస్తామండి.
మేమేంటంటే ఇండస్ట్రీ దగ్గర ఏ రిక్వైర్మెంట్ అయితే కొత్త రిక్వైర్మెంట్స్ అంటే కొత్త టెక్నాలజీస్ వస్తే ఆ టెక్నాలజీ తెలుసుకుని ఆ స్టూడెంట్ని మేము ఇక్కడ ట్రైన్ చేసి వాళ్ళకి కావాల్సినట్టుగా ఆ రిక్వైర్మెంట్ ఏదైతే ఆ టెక్నాలజీ కావాల్సిన మా స్టూడెంట్స్ని ట్రైన్ చేసి వాళ్ళకి మేము మేక్ దమ్ గివెన్ ఆపర్చునిటీ టు దోస్ కంపెనీస్. సో ఈ టెక్నాలజీస్ని మీరు బయట నుంచి ఏదైతే కొత్త టెక్నాలజీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని మీరు గుర్తిస్తారో వీటి యొక్క ట్రైనర్ని తీసుకోవడంలో మీరు అంటే ఇన్ హౌస్ పెట్టుకుంటారా సార్, మరి బయట నుంచి ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చి చెప్పిస్తున్నారా? ఇండస్ట్రీ నుంచి కూడా తెప్పిస్తాం. మేమే అడుగుతామండి. వి గో టు ద కంపెనీ అండ్ ఫైండ్ అవుట్ సార్ హూ కెన్ ట్రైన్ ఇన్ దీస్ టెక్నాలజీస్. వాళ్ళు ఏంటంటే దే కెనాట్ కమ్ ఫుల్ టైమ్, బట్ వాళ్ళు ఏంటంటే ఒక గెస్ట్ లెక్చర్ సెమినార్ వాళ్ళు వచ్చి ఓవర్ వ్యూ అబౌట్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐఎంఎల్ ఉంది అనుకోండి, నేను ఒక కంపెనీకి వెళ్తాను. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ ఉంది, ఒక కంపెనీ ఉందండి ఈఎన్హెచ్ఐ సెక్యూరిటీ. ఆ కంపెనీ సైబర్ సెక్యూరిటీ స్పెషలైజ్డ్ కంపెనీ సార్. వాళ్ళు ఎక్కువ సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ వాళ్ళ దగ్గరికి పోయి నేను ఐ విల్ రిక్వెస్ట్ ది టెక్నికల్ senior people to give a guest lecture to our students, an overview about cyber security, what is its future. సో స్టూడెంట్స్ ఇంకేం నేర్చుకుంటే వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ ఆ ప్లాట్ఫామ్లో ఆ ఫీల్డ్లో మంచి ఆపర్చునిటీస్ ఏమొస్తాయన్న దాని గురించి వాళ్ళు ఒక ఓవర్ ఇస్తారు. మేము చేసేది ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఉన్న టెక్నాలజీ బయట ఎవరైనా మంచి ఫ్యాకల్టీ ఉంటే లేకపోతే ట్రైనింగ్ కంపెనీస్ ఉంటాయండి, ఆ ట్రైనింగ్ కంపెనీస్తో మాట్లాడి ఎవరైతే మంచి ఫ్యాకల్టీ వాళ్ళ ట్రైనింగ్ ఉంటే వాళ్ళ చేత ట్రైనింగ్ ఇప్పిస్తాం స్టూడెంట్స్. Do join us at Gitanjali College of Engineering and Technology, Chiriyal, Kisara 2. Ideate, collaborate and innovate.